అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే ఈ కథ పేరు హరివిల్లు అందాలు. ఒకరోజు వర్షం వెలిశాక ఆకాశంలో ఇంద్రధనస్సు విరిసింది. జనమంతా దాన్ని కన్నార్పకుండా చూస్తున్నారు. దాంతో హరివిల్లులోని 7 రంగులకు బోలెడంత గర్వం వచ్చేసింది. ముందుగా ఎరుపు రంగు, మీ అందరికంటే నేనే గొప్పదాన్ని, నేనంటే శక్తి, ప్రేమ, నేను లేకపోతే హరివిల్లుకు అందమే రాదు అంది. వెంటనే నారింజ రంగు, అబ్బో నీ గొప్పలకేం కాని, నేనంటే ఆనందం, సృజనాత్మకత అంది. ఇంతలో నేనంటే ఆశావాదం, సూర్యరశ్మి, నేనే మీ అందరికన్నా గొప్ప అని చెప్పుకుంది పసుపు రంగు. నేనంటే ప్రకృతి, పెరుగుదల, గుర్తుపెట్టుకోండి అని అంది ఆకుపచ్చ రంగు. ఎన్ని రంగులున్నా ముఖ్యమైన నేను లేకపోతే వృధా, నేనంటేనే ప్రశాంతత, జ్ఞానం అని చెప్పింది నీలం రంగు. మీ అందరికన్నా నేనే గొప్పదాన్ని, నేనంటే ఆత్మ పరిశీలన, రహస్యం అంది ముదురు నీలం రంగు. అప్పుడు ఊదా రంగు, మీ అజ్ఞానానికి జాలేస్తోంది, నిజానికి మీ అందరికన్నా నేనే గొప్ప, నేనంటే ఊహ, ప్రేరణ అనంది. అలా చాలాసేపు ఆ రంగులన్నీ వాదించుకున్నాయి. మీరంతా వేరువేరుగా ఉన్నదానికంటే కలిసి ఉండడం వల్లనే ఇంద్రధనస్సు ఇంత అందంగా, ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చీలిపోతే ఎవ్వరూ గొప్పగా ఉండరు. కాబట్టి మీ 7 రంగుల కలయికే అందాల హరివిల్లు, అర్థమైందా అంది ఆకాశం. అప్పుడు రంగులన్నీ ఒకదాని చేతులు మరొకటి పట్టుకొని ఆనందంగా తలలూపాయి. ఇంతలోనే కీర్తి అనే అమ్మ పిలుపుతో కీర్తికి మెలకువ వచ్చింది. క్లాసులో విన్న పాఠమే కలగా వచ్చిందని నవ్వుకుంటూ బడికెళ్లడానికి తయారైంది. హరివిల్లులోని రంగులలాగే మనందరం కూడా కలిసిమెలిసి ఉంటే ఆనందంగా ఉంటాము. కలిసి ఉంటే కలదు సుఖం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.